దీనికి కొన్ని ఉసిరికాయలు, కొంచెం అల్లం, కొన్ని పసుపు కొమ్మలు, 2 లార్జ్ ఆర్ మీడియం బీట్రూట్స్ తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, 1 స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక పెద్ద గ్లాస్ జార్లో 2 లీటర్ల నీళ్లు పట్టేంత గ్లాస్ జార్ పెట్టుకుంటాం. 1 by 1 ఆ ఇంగ్రీడియంట్స్ దానిలో మిక్స్ చేస్తాం. ఆవాలు, నల్లుప్పు, తర్వాత మనం చాప్ చేసుకున్న పెట్టుకున్న వెజిటబుల్స్ ఇంగ్రీడియంట్స్ అన్ని వీటిని బాగా మిక్స్ చేస్తాం. గ్లాస్ జార్ ఎందుకు అంటే మనం ఏమైనా మెటల్ వాడామనుకోండి, దీనిలో వచ్చే ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఎసిడిటీ వస్తుంది, అది మెటల్తో రియాక్ట్ అవ్వచ్చు, కాబట్టి మెటల్ అవాయిడ్ చేస్తాం. ఇది బాగా మిక్స్ చేసాక కవర్ చేసి బయట ఎండలో వామ్గా ఉండే చోట పెడతాం ఒక 2 to 3 days వరకు. మొదటి రోజు నుంచే మీకు దానిలో బబుల్స్ కనిపిస్తూ ఉంటాయి. 2-3 రోజులు అయిన తర్వాత అది ఫుల్గా స్ట్రెయిన్ చేసి ఆ జ్యూస్ అంతా ఒక గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాగొచ్చు. ఇది ఒక వండర్ఫుల్ టేస్టీ హెల్దీ ప్రోబయోటిక్ డ్రింక్ మనకి తయారవుతుంది. ఉసిరికాయ, బీట్రూట్ ఉండడం వల్ల చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అండ్ బ్లాక్ సాల్ట్, అల్లం ఉండడం వల్ల డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్